Most important things are never taught. Not everything can be taught. Most important things are never taught. అన్నింటినీ మనం నేర్పించలేం. ఎంతో ముఖ్యమైన విషయాలు ఎన్నడూ బోధింపబడవు. They are picked up by the restless, the hearts which are craving to realize God. భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవాలనే తపన కలిగిన హృదయాలు వాటిని అందిపుచ్చుకుంటాయి. Every moments they become the moments of learning. ప్రతి క్షణం నేర్చుకునే క్షణంగా మార్పు చెందుతుంది. Every opportunity becomes the opportunity for learning new things in life. ప్రతి అవకాశం జీవితంలో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం అవుతుంది. We should not depend on outside guidance, even if from Guru. మనం బాహ్య మార్గదర్శకత్వం కోసం కనీసం గురువర్యుల పైన కూడా ఆధారపడకూడదు. Balanced mind, as Balalaji says, is the key. How to cultivate it? లాలాజీ మహారాజ్ చెప్పినట్లు సమతుల్యతతో కూడిన మనసే కీలకం. మరి దీన్ని ఎలా పెంపొందించుకోవాలి? We have to extend this temporary state of balanced mind which you get in many meditations or ధ్యానం చేసే సమయంలో ధ్యానానంతరం మనం పొందే తాత్కాలిక సమతుల మానసిక స్థితిని మన జీవితాల్లో విస్తరింపచేసి whenever we meditate and allow it to take over our life. దాన్ని మన జీవితాలను ప్రభావితం చేయడానికి అనుమతించాలి. Our business is only to remain open to their constant guidance, which is, as Babuji puts it, incessantly descending. వారి నిరంతర మార్గదర్శకత్వం బాబూజీ మహారాజ్ చెప్పినట్లుగా ఎడతెగని కృపాధారలాగా వర్షిస్తూనే ఉంటుంది. మనం చేయాల్సినదల్లా దాన్ని అందుకోవడానికి తయారుగా ఉండడమే. What I'm trying to say here is that why wait for somebody else to speak to us and say do this or don't do this? నేనిక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, వేరెవరో మనకు ఇది చెయ్యి అది చేయవద్దు అని చెప్పేంత వరకు ఎందుకు వేచి ఉండడం? Lalaji Sahab had dictated to Babuji Maharaj that the best progress is where one earns this spiritual progress with one's own efforts. ఒక వ్యక్తి తన సొంత ప్రయత్నాలతో సాధించిన ఆధ్యాత్మిక పురోగతి అత్యుత్తమమైందని లాలాజీ సాహెబ్ బాబూజీ మహారాజ్కు చెప్పారు. Of course, the gifts from the Guru is always welcome. గురువర్యులు ఇచ్చే బహుమతిని మనం ఎల్లప్పుడూ స్వాగతిస్తామనుకోండి. But when we earn it on our own, it surpasses that gift, it outshines that gift. అయితే మనం ఒక స్థితిని స్వంతంగా సంపాదించినప్పుడు అది ఆ బహుమతిని సైతం అధిగమిస్తుంది. ఆ బహుమతినే మించిపోతుంది.